హలో అండి, అందరికీ నమస్కారం. ఈరోజు మనం లక్ష్మీ రాఘవ గారు రచించిన శాంతమ్మ అనే ఓ చక్కటి కథను విందాం. ఇక కథలోకి వెళ్దాం. అత్తగారు బాత్రూంలో జారిపడ్డారట. ఫోన్ వచ్చింది. ఎన్ని గంటలకు ఫోన్ వచ్చింది? 12 గంటలకు. అప్పుడే ఫోన్ చేసి చెప్పాల్సింది. ఈ పాటికి ఊరికి వెళ్ళిపోయేవాణ్ణి కదా. సమాధానం చెప్పలేదు భారతి. అత్తగారంటే తనకున్న అయిష్టతని ఎలాగోలా వ్యక్తపరుస్తుంది తను. తల్లి శాంతమ్మను చూడటానికి వీలైతే తీసుకురావడానికి బయలుదేరుతున్న కామేశంతో, నేను వస్తాను నాన్నా అంది కూతురు సుధా. నువ్వెక్కడికే? ఇంకా ఏదో అనబోతున్న భారతితో, అమ్మా నాకిప్పుడు సెలవు కదా, అందుకే వెళ్ళి నానమ్మను చూసి వస్తాను. ఉండాల్సి వస్తే అక్కడే కొద్ది రోజులు ఉండి వస్తాను. ఖచ్చితంగా మాట్లాడుతున్న సుధకేసి మెచ్చుకోలుగా చూశాడు కామేశం. కోడలు తప్పించుకోవడానికి చూసినా మనవరాలు సేవ చేయడానికి సిద్ధమవడం నచ్చింది అతనికి. డిగ్రీ పూర్తయిన సుధ ఎంసీఏలో చేరడానికి ప్రిపేర్ అవుతోంది. కారులో బయలుదేరారు కామేశం, సుధలు. 4 గంటల ప్రయాణం ఆ పల్లెటూరికి. నట్టింట్లో మంచం మీద పడుకుని ఉన్న శాంతమ్మ కామేశం, సుధ రావడంతో చాలా ఆనందపడింది. అప్పటి వరకు ఆమెను కనిపెట్టుకుని ఉన్న పని మనిషి కమలకు కాఫీ వగైరాలు తయారు చేయమని పురమాయించింది. సుధ నాన్నమ్మ దగ్గరగా మంచం మీద కూర్చుని, ఎలా ఉన్నావు నాన్నమ్మ అంది. ఏదో జారిపడ్డాను, పాదం కాస్త బెనికింది అంతే, తొందరగా తగ్గిపోతుంది. ఫోన్ చేయొద్దురా అంటే ఆ రవిగాడు వింటేగా, ఫోన్ చేసి మిమ్మల్ని హడావిడి పెట్టినట్టున్నాడు. ఏమైనా మీరొచ్చారు, నాకెంతో సంతోషంగా ఉంది తెలుసా. రేపీ పాటికి లేచి తిరుగుతాను. సంతోషంగా అంది శాంతమ్మ. అమ్మ ఆనందాన్ని ఆస్వాదిస్తూ కాలు వాపుని పరిశీలిస్తున్నాడు కామేశం. ఇంతలో రవి వచ్చాడు. ఎప్పుడొచ్చారు మావయ్య? అవ్వ బాత్రూంలో కాలు జారినట్టుంది. నెమ్మదిగా పడటంతో కాలు ఫ్రాక్చర్ కాలేదు గాని బాగా వాచింది. కమల చెప్పబట్టి వెంటనే వచ్చాను. ప్రక్కటౌన్ నుండి డాక్టర్ని తీసుకొచ్చి చూపించాను. కాలు వాచిందని, కట్టుకుని కాలుకు రెస్ట్ ఇవ్వాలని, కొద్ది రోజులు బెడ్ మీద ఉండాలని చెప్పారు. మీకు ఫోన్ చేయవద్దని చాలాసార్లు అంది, కాని నేనే మీకు తెలిపితే మంచిదని ఫోన్ చేశాను అన్నాడు. రవి కామేశానికి దూరపు బంధువు. ఆ ఊళ్ళోనే ఉంటాడు కాబట్టి శాంతమ్మకు ఏ అవసరం వచ్చినా ఆదుకుంటాడు. ఆపై కామేశం కూడా రవి చూసుకుంటాడని నిశ్చింతగా ఉంటాడు. శాంతమ్మ పట్నం రావడానికి ఇష్టపడ్డం లేదు కాబట్టి ఇలాంటి ఏర్పాటు తప్పలేదు మరి కామేశానికి. అంత బాధ్యత వదలకుండా ఆస్తి విషయం ఇంకా శాంతమ్మే చూసుకుంటుందని భారతికి కోపం. భారతి స్వభావానికి అందరూ అలవాటు పడ్డారు. శాంతమ్మ కదలకూడదు అనటంతో కామేశం టౌన్కి వెళ్లి డాక్టర్ను కలిశాడు. ఫ్రాక్చర్ లేదు కాబట్టి కాలుకి పూర్తి రెస్ట్ ఇస్తే సర్దుకుపోతుంది అన్నాడు డాక్టర్. సుధా నానమ్మ దగ్గరే కొద్ది రోజులు ఉంటానంది. సుధ ఇష్టంగా ఉంటానని అనడంతో అమ్మకు అవసరమని కామేశం సుధను అక్కడే వదిలి ఊరికి వచ్చేశాడు. నాన్నమ్మ కోసం వంట చేయడం, అన్ని దగ్గరుండి కొసరి తినిపించడం, స్నానం, బట్టలు కట్టుకోవడంలో సహాయపడటం సుధకి ఎంతో ఆనందంగా ఉంది. తన దగ్గర మనిషికి సహాయపడటం, ఉపయోగపడటం అన్నది సుధకి చాలా తృప్తినిచ్చింది. అంతేకాదు కొద్ది రోజుల్లోనే నాన్నమ్మకు మానసికంగా ఎంతో దగ్గరైంది. నాన్నమ్మ జీవితంలో ఎన్నో కోణాలు తెలిసి వచ్చాయి. శాంతమ్మ కూడా సుధ తన దగ్గరికి వచ్చి ఉండటం ఎంతగానో నచ్చింది. తనకు కష్ట సమయంలో మనవరాలు చేదోడు వాదోడుగా ఉండటం ఆమెను ఎంతో కదిలించి వేసింది. అందుకే ఎవరికీ చెప్పని తన జీవిత విశేషాలన్నీ ఆప్యాయంగా మనవరాల ముందు ఉంచింది. కర్ణాటక సరిహద్దుల్లో ఉన్న చిన్న పల్లెటూరు శాంతమ్మ నాన్న రామచంద్రానిది. బహుచక్కని పిల్ల శాంత అని తెలిసి ఎన్నో సంబంధాలు వచ్చేవి. అనుకోకుండా రాయలసీమ నుండి జమీందారు కుటుంబం నుండి వచ్చిన సంబంధం కొంచెం ఆలోచింపచేసింది. అంతటి సంబంధానికి తాము తూలగలమా అని సందేహపడ్డాడు రామచంద్రం. బంగారం లాంటి సంబంధం, ఒక్కగానొక్క కొడుకు, అందమైన పిల్ల కావాలని వాళ్ళ కోరిక. మీ అమ్మాయి అందం గురించి తెలిసి వచ్చింది సంబంధం. అయినా కూతుర్ని కలిగిన కుటుంబానికి ఇవ్వాలని, కోడల్ని తక్కువ స్థాయి కుటుంబం నుంచి తెచ్చుకోవాలని అంటారు. ఇక మీకు ఎందుకు అభ్యంతరం? పిల్లని చూసుకోవడానికి రానివ్వండి. కుదిరితే అమ్మాయి అదృష్టం. మధ్యవర్తి అన్న మాటలు ఆలోచింపచేశాయి రామచంద్రాన్ని. జాతకాలు కుదిరాయి. పిల్లని చూసుకోవడానికి వస్తామని కబురు పెట్టారు. అసలే అందమైన శాంత కుందనపు బొమ్మల ముచ్చటగా కూర్చుంది చాప మీద. వరుడు, తల్లి, తండ్రి వచ్చారు. తలెత్తి చూడాలని ఉన్న సిగ్గు తలెత్తనివ్వలేదు. నీ పేరేంటమ్మా అన్న వరుడు తల్లి మాటలు విని శాంత అని తలెత్తి చూసింది. అబ్బా ఎంత బావున్నాడు అని అనుకోక తప్పలేదు. దృఢంగా
మంచి ఎత్తుతో, ఉంగరాల జుట్టుతో, చురుకైన చూపుతో ఓ రాకుమారులా ఉన్నాడు. రామచంద్రానికి తృప్తినిచ్చింది. పిల్ల మాకు నచ్చింది అని అప్పటికప్పుడే తాంబూలాలు పుచ్చుకొని తన చేతుకున్న వంకీని తీసి కానుకగా పెట్టింది వరుడు తల్లి సుభద్రమ్మ. అలా శాంత చిన్న వయసులోనే పెళ్లైపోయింది. భర్త కృష్ణ వెంట కాపురానికి వెళ్లిపోవడము జరిగింది. రాయలసీమలో చిన్న పల్లెటూరులో జమీందారు కుటుంబానికి కోడలుగా రావటం గొప్పగా అనిపించింది. అందులోనూ అందమైన భర్త కలిగిన కుటుంబం ఎంతమందికి దొరుకుతుంది అనుకుంది తృప్తిగా. వచ్చిన వారం లోపలే ఓ రోజు సుభద్రమ్మ కోడలికి జడవేస్తూ, అందంగా ఉండే కోడలు రావాలని ఎంతో వెదికాము శాంత. పెళ్లి చూపుల్లో నిన్ను చూడగానే నువ్వు తగిందాను అనుకున్నాము. ఇక నీ అందంతో కృష్ణని కట్టిపడేయాలి సుమా. నువ్వు తప్ప ఎవరూ అతని కంటికి కనిపించకూడదు. అత్తగారి మాటలు అర్థం కాలేదు శాంతకు. అందంతో కట్టిపడేయాల్సిన అవసరం ఏమిటి? అతను కూడా అందగాడే కదా. సందేహం వచ్చింది శాంతకు. ఓ 6 నెలలు రాత్రి పగలు తేడా లేకుండా చిలిపిగా గడిచాయి. భర్త తనను వదిలి ఉండలేడేమో అన్నంతగా పొద్దు గడపడం అయింది. ఆపై వేవిళ్ళు. భర్త దగ్గరకు చేరిన నిరాసక్తత అయింది. తన కడుపులో పెరుగుతున్న బిడ్డ మీద మమకారం ఎక్కువైంది. కృష్ణలో కూడా కాస్త మార్పు వచ్చింది. ముందులాగా ఎప్పుడూ భార్యను అంటి పెట్టుకుని ఉండడం లేదు. అప్పుడప్పుడు రాత్రిళ్ళు ఆలస్యంగా రావడం జరుగుతున్నా పట్టించుకునే ఆరోగ్యం తనకు లేకపోవడంతో నిర్లిప్తంగా ఉంది. కడుపులో కదులుతున్న పాప అన్ని విధాలా దగ్గరవుతున్న భావన వచ్చింది. సుభద్రమ్మకు కాస్త ఆందోళన ఎక్కువైనట్లు అనిపించింది. కృష్ణ ఎన్నింటికొచ్చాడు, ఎక్కడికి వెళ్ళాడు, ఇలా ప్రశ్నలతో వేధించేది. చివరకు ఒకరోజు శాంతని కూర్చోబెట్టి అసలు కథ చెప్పింది. కృష్ణకు చెడు అలవాట్లు ఎక్కువ అవటంతో దూర ప్రాంతాల సంబంధాల కోసం వెతికారు. అందులోనూ అందమైన పిల్ల కోసం వెతికారు. అలా అయితే అతను ఇతర ఆడవాళ్ల దగ్గరికి వెళ్లే ప్రసక్తి ఉండదని. అందుకే శాంతను నీ అందంతో ఆకట్టుకొని హెచ్చరించేది సుభద్రమ్మ. కాని ఇక్కడ సుభద్రమ్మ పొరపాటు పడింది. కృష్ణకు కావలసింది అందం కాదు, వెరైటీ. శాంతతో 6 నెలలు కాపురం చేయగానే బోరు కొట్టి వెరైటీ కోసం వేరే ఆడవాళ్ల దగ్గరికి వెళ్లేవాడు. అలాంటిదేమీ ఊహించలేని శాంతకు భర్త ఎందుకు ఆలస్యంగా వస్తున్నాడో తెలిసేది కాదు. ఇలా అని అత్తగారు తెలియజెప్పాక చాలా నీరసించిపోయింది. అలా 7వ నెలలోనే పుట్టింటికి ప్రయాణమయ్యింది. తన సంసారం గుట్టు తండ్రికి చెప్పడం ఇష్టం లేక పైకి మామూలుగా కనిపించినా మానసికంగా కృంగిపోయింది. అందుకేనేమో అర్ధాంతరంగా నొప్పులు వచ్చి 8వ నెలలోనే పుట్టిన బిడ్డ చనిపోవడం జరిగింది. అదో పెద్ద షాక్ అయింది శాంతకు. ఆ తరువాత అత్తవారింటికి రావడం, మళ్లీ కాపురం మామూలుగా జరిగిపోయింది. అలా వచ్చినప్పుడు అత్తవారింట్లో వేమక్క అనే కొత్త పని మనిషి పనిచేస్తూ కనిపించింది. వేమక్కకు భర్త చనిపోయి అత్తగారు బాగా వేధిస్తూ ఉంటే శాంత మామగారి దగ్గరకు పంచాయతీకి వచ్చింది. భర్త పోయినా ఆ ఇంటి కోడలుగా ఆస్తిలో వాటా కావాలని ఆవిడ వాదన. అందుకు అత్తింటి వాళ్ళు ఒప్పుకోలేదని శాంత మామగారి దగ్గరకు వచ్చింది. అప్పటి కాలంలో ఇలాంటి తగాదాలు కోర్టు దాకా వెళ్లకుండా ఊరి పెద్ద పరిష్కారం చూపి తీర్పుని ఇచ్చేవారు. ప్రజలు దానికి కట్టుబడి ఉండేవారు కూడా. వేమక్కను కొద్ది రోజులు వదిలి వెళితే నచ్చ చెబుతామని అనడంతో వేమక్క ఇక్కడే ఉండిపోవడం జరిగింది. శాంత కంటే కొంచెం వయస్సు పెద్దదే. భర్త లేక కొంచెం నీరసంగా ఉన్నట్లు ఉండేది. ఒకరోజు శాంతకు వంటింట్లో పని ఆలస్యం అవటంతో లేటుగా మంచినీళ్ల చెంబు తీసుకుని పడగదికి వెళ్లబోతూ ఉంటే ఆ గదిలో నుండి తడబాటుగా బయటకు వెళ్తున్న వేమక్కను చూసి షాక్ అయింది శాంత. ఇన్ని రోజులు బయట ఏమి తిరుగులు తిరిగినా పట్టించుకోలేకపోయినా ఏకంగా తమ పడక గదిలో వేరే ఆడమనిషిని రప్పించుకున్నాడని తెలిసి అసహ్యం వేసింది. లోపలికి వెళ్లగానే కృష్ణ ఏమీ ఎరగనట్టు మామూలుగానే ఉన్నాడు. ఆ మంచంపై పడుకోవడానికి మనస్కరించగా చాప వేసుకుని కింద పడుకుంది శాంత. మరుసటి రోజు శాంతను తప్పించుకుని తిరిగింది వేమక్క. ఏమిటని నిలదీస్తే అయ్యగారు ఎంత వద్దని చెప్పినా వినలేదమ్మా అంది. ఆపై శాంతకు మళ్లీ వేవిళ్ళు. దాంతో సతమతమవుతుంటే వేమక్క పెరట్లో వాంతి చేసుకోవడం గమనించింది. జరిగిందేమిటో అర్థమైంది శాంతకు. కడుపు పోవడానికి ఏదో నాటుమందులు వాడినా లాభం లేకపోయింది వేమక్కకు. శాంత ఆరోగ్యం కూడా కాస్త ఆందోళనకరంగా ఉంది. అప్పుడు ఆలోచన చేసింది శాంత. తనతో పాటుగా వేమక్కను తోడుగా పుట్టింటికి తీసుకెళ్తానని మామగారికి చెప్పి ఆవిడ పంచాయతీ మరికొన్ని నెలలు వాయిదా వేయించింది. పుట్టింట్లో ఇద్దరికి కాన్పులయ్యాయి. శాంత బిడ్డ పురుట్లోనే పోవడంతో వేమక్క బిడ్డను తన కొడుకుగా తెచ్చుకుంది అత్తింటికి. ఎటువంటి పరిస్థితుల్లోనూ ఈ విషయం బయటపెట్టకుండా వేమక్క దగ్గర ప్రమాణం చేయించుకుంది.
తన కొడుకు జమీందారీ వారసుడిగా అవుతాడన్న తృప్తితో వేమక్క మారు మాట్లాడక వెళ్ళిపోయింది. ఆమె కొడుకును అలా తన కొడుకుగా పెంచింది కామేశాన్ని. అత్తవారింట్లో ఎవరికీ తెలియని రహస్యం. అది తల్లికి తండ్రికి తెలిసిన కూతురి కాపురం కోసం అది మనసులో దాచుకోక తప్పలేదు. ఇన్ని రోజులకు మీ నాన్న రహస్యం నీకు చెప్పాను సుధా. ఎందుకో ఇలా చెప్పాను. ఈ రహస్యం నాతోనే అంతమైతే బావుండేది. బాధగా అంటున్న నాన్నమ్మను ఆప్యాయంగా చూసింది సుధా. తాతయ్య చేసిన ఒక తప్పుని సరిదిద్దావు సరే, ఇంకా మిగిలిన సంబంధాల కథలేమిటి? ఇది నా కళ్ళెదురు జరిగిన కథ సుధా. అతని సంతానాన్ని గాలికి వదిలేయలేను అనుకున్నాను. ఒకవేళ నా బిడ్డ బ్రతికి ఉండి ఉంటే ఇద్దరిని నాకు పుట్టిన కవలలుగా చెప్పేదాన్ని. అంటే ఇంకా ఎక్కడైనా పుట్టి ఉండరని గ్యారంటీ ఏంటి నానమ్మా? నిజమే, అతని బలహీనతకు ఎందరో ఆడవాళ్లు బలులై ఉండవచ్చు. కానీ నాకు తెలిసిన మనిషికి మాత్రం నేను న్యాయం చేశానని అనుకున్నాను. అంతే. చాలా రిస్క్ తీసుకున్నావు నానమ్మా. నాన్న అచ్చుగుద్దినట్టు తాతయ్యలాగా ఉన్నాడు కాబట్టి సరిపోయింది. తల్లిని పోలి ఉంటే ఏం చేసేదానివి? అది నా అదృష్టం. దేవుడు నాపై ఉండబట్టి నేను చేసిన పనికి సహాయపడ్డాడని అనుకుంటాను. మరి తాతయ్యకు ఎప్పుడు బుద్ధి మారినట్లు? చివరిదాకా మారలేదు. అందుకే చివరకు మంచాన పడి అన్ని రోజులు గడపాల్సి వచ్చింది. మీ తాతయ్యను మార్చలేకపోయాను గాని నా కొడుకు విషయంలో మాత్రం చాలా జాగ్రత్త పడ్డాను. కామేశానికి ఈ పోకడలు సోకకుండా ఉండటానికి దూరంగా హాస్టల్లో ఉండి చదివించాను. ఊరికి వచ్చినా నీడలా కాపాడాను. నేను కోరిన వ్యక్తిత్వం అతనికి వచ్చింది. ఆ తృప్తి చాలు నాకు. ఏదో పాతకాలపు నానమ్మ అనుకున్నాను. చాలా చక్కగా ప్లాన్ చేశావు. మరి నీవు మాత్రం ఇక్కడ ఉండటం ఎందుకు? మా దగ్గరికి వచ్చేయచ్చు కదా. ఇక్కడే ఆస్తిపాస్తులన్నీ నేను చూసుకోపోతే కామేశం రావాల్సి వస్తుంది కదా. అటువంటి పరిస్థితుల్లో ఎప్పుడైనా మీ తాత లక్షణాలు తెర మీదకి వస్తాయని జాగ్రత్త పడ్డాను. అందుకే ఇక్కడ ఆస్తులు నెమ్మదిగా అమ్మివేస్తూ వస్తున్నాను. డబ్బు మీ నాన్నకిస్తున్నాను. ఆస్తి కరిగించి వేస్తున్నానని మీ అమ్మకు నా మీద కోపం. కామేశాన్ని ఊరికి రానేయకుండా చేశానని అపార్థం చేసుకుంది. మా నాన్నమ్మ ఎంత ముందు చూపుతో ఇలా చేస్తుందని మా అమ్మకేం తెలుసు? మా మంచి నాన్నమ్మ అంటూ ఆప్యాయంగా కౌగిలించుకుంది సుధా. తనకు పుట్టకపోయినా భర్త సంతానాన్ని తనదిగా ఎంతో సంస్కారవంతంగా తనకు పుట్టిన బిడ్డగా వంశాన్ని నిలపడానికి తండ్రి లక్షణాలు కొడుకులో ఎక్కడ కనిపిస్తాయోనని జీవితాంతం కాపాడుకుంటూ తనదైన శైలిలో ఒక పరిష్కారాన్ని ఎంచుకున్న 80 ఏళ్ల శాంతమ్మ ఎంతో ఉన్నతంగా కనిపించింది సుధకు. ఆమె గొప్పతనాన్ని ఎలుగెత్తి చాటాలనిపించినా ఏదో బలహీన క్షణాల్లో తనతో పంచుకున్న తమ వంశ రహస్యాన్ని తన గుండెలో భద్రంగా దాచి తాళం వేసింది సుధ. నాన్నమ్మ తనపై ఉంచిన విశ్వాసానికి తల వంచుతూ. ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ కథల కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.